సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ఆ మధ్య కాలంలో 'బ్రహ్మానందం' అనే ఈవెంట్‌లో వారసత్వం పైన చేసిన కామెంట్స్ అనేవి ఏ స్థాయిలో ఆయన పైన విమర్శలకు గురి చేశాయో మనకు తెలిసిందే. నేషనల్ వైడ్‌గా కూడా చాలామంది విమర్శలు చేశారు. అయితే దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయడానికి ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ఒక మెగా ఉమెన్ పేరుతో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. వాళ్ళ ఇంట్లో అమ్మగారు, సిస్టర్స్ వాళ్ళందరిది కూడా ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. అంటే కేవలం అది డ్యామేజ్‌ని కంట్రోల్ చేయడానికే అని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు సార్. మరి ఈ ఇంటర్వ్యూతో ఏదైతే ఆ విమర్శలొచ్చాయో వాటికి చెక్ పెట్టినట్టు అనుకోవచ్చా? మరి మీరేం చెప్తారు సార్ దీనికి? అంటే ఉమెన్స్ డే అని వాళ్ళ అమ్మగారితోనూ, వాళ్ళ భార్య గారితోనూ, తర్వాత వాళ్ళ చెల్లెళ్ళతోనూ హ్మ్. మాట్లాడిస్తే ఎలాగా వాళ్ళ ఇంట్లో పనిచేసేటువంటి మహిళలతో మాట్లాడించాడు ఆయన. మాట్లాడించలేదు కదా! అందువలన ఇది పూర్తిగా మహిళా దినోత్సవానికి జస్టిఫై చేసినట్టు ఎలా అనుకుంటాం మనం అని ప్రశ్నలు లేవనెత్తితే ఏం చెప్తాడు చిరంజీవి గారు? కాబట్టి ఆయన పద్ధతిలో ఆయన ఏదో చేసుకున్నాడు. ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఏదో ఆయన గౌరవించుకునే ప్రయత్నం చేశాడు. అది అంతవరకే. అయితే గతంలో ఆయన ఎప్పుడు అంటే వారసత్వం గురించి మాట్లాడుతూ ఆయన లెగసీ కొనసాగాలంటే మనవడు ఉండాలి, లేకపోతే రామ్ చరణ్కి కొడుకు ఉండాలి అని కోరుకున్నాడు. ఆ కోరుకోవడం అనేది ఆయన పర్సనల్ లెవెల్లో చేసినటువంటి జస్ట్ ఒక అవుట్ స్పోకెన్ వర్డ్ అనేసాడు ఆయన. దాన్ని జనరల్గా చాలా మనం వెతికితే చాలామంది చాలా అలవోకగా మాట్లాడే విషయాలలో చాలా ఇబ్బందికరమైనటువంటి పదాలు దొర్లుతాయి. ప్రతి ఎక్స్ప్రెషన్లోనూ దాన్ని గత కాలం నుంచి మోస్తూ వస్తున్నటువంటి భావజాలం ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా కనిపిస్తుంది మన ప్రతి ఎక్స్ప్రెషన్లోనూ. కాబట్టి ప్రతి ఎక్స్ప్రెషను విమర్శించాల్సిందే. చాలామంది తెలియక కాదు, వాళ్ళకి తెలియదు, చెప్పినా అర్థం కాదు. అర్థం చేయించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకని ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు పడి అర్థం చేయించాల్సిన సందర్భం ఉంది. కాబట్టి వేగ్గా ఈ మాట ఇతను అన్నాడు, ఈ మాట వీళ్ళు అన్నారు అని అనటానికి లేదు. వెతికితే కరెక్షన్కి గురి కాని ఏ ఒక్క స్పీచ్ ఉండదు. ప్రతి స్పీచ్లోనూ అన్యవర్గ భావజాలం దొర్లుతుంది. దాన్ని పరిహరించుకోవటం అనేది అంత ఈజీ కాదు. అందుకని చిరంజీవి గారు ఆ రోజున వారసత్వం గురించి మాట్లాడింది, కొడుకు పుడితే బాగుండేది, మన లెగసీ కొనసాగేది అనే ఒక ఆకాంక్షగా ఆయన చేసినటువంటి ప్రకటన. అది ఇబ్బందికరమే, కానీ అది కాన్షియస్గా ఆయన ఏదో మనసులో పెట్టుకుని అన్న మాట కాదు. ఆయన బ్రాటప్ అది. ఆయన బ్రెయిన్లో అలా నడుస్తూ ఉన్నటువంటి భావజాలం. ఆ భావజాలం మీద క్రిటిసిజం ఉండాలి, కానీ వ్యక్తుల మీద క్రిటిసిజం చేయటం వలన ప్రయోజనాలు ఉండవు. ఇది ప్రాపర్గా అర్థం అవ్వాలి. వ్యక్తుల మీద దాడి చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు నెమ్మదిగా ఐసోలేట్ అవుతారు. అంటే ఏం మాట్లాడినా ఇష్యూ చేస్తున్నారు అనే వైపు వెళ్తుంది, ఏం చేసినా ఇష్యూ చేస్తారు అని. అందుకనే ఇప్పుడు వెతకాలనుకుంటే ఆయన వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళతో మాట్లాడించాడు, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళతో మాట్లాడించాడా? ఆయనకి శ్రామిక వర్గ దృక్పథం లేదు. వీళ్ళందరి కష్టాలు భరిస్తోంది వాళ్ళు కదా. వీళ్ళందరి టేస్టులకి అనుగుణంగా వంట చేస్తున్నటువంటి వంట మనిషి కష్టం గురించి ఏమన్నా మాట్లాడాడా చిరంజీవి అని చెప్పి తగులుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అది కాదు ఆయన ఉద్దేశం. ఆయన ఏదో చేయాలనుకున్నాడు, చేశాడు, అంతవరకే. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మనం దాన్ని రైజ్ చేసి మాట్లాడితే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఇష్యూ లేకుండా ప్రతిదీ చూడటం అంటే దాన్ని అంటే ఆ రోజున అలా మాట్లాడటానికి కడుక్కోవడానికి ఇచ్చేసాడు అని పోల్చక్కర్లేదు. దీనిలో కూడా వెతికితే ఒక క్రిటిసిజం దొరుకుతుంది. క్రిటిసిజం కోసమే వెతికే పరిస్థితి ఉంటే ఇందులో కూడా వెతకచ్చు. దాంతో లింక్ పెట్టక్కర్లేదు. దీన్ని క్రిటిసైజ్ చేస్తూ దాంతో లింక్ పెట్టి ఒక సుదీర్ఘమైనటువంటి కంటెంట్ బిల్డ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. కానీ నేను దానివలన ప్రయోజనం లేదనుకుంటున్నా.
అది అలవోకగా చాలా తప్పు, అంటే రాంగ్ స్టేట్మెంట్స్ చాలా ఇస్తాం, రాంగ్ వర్డ్స్ వాడేస్తాం చాలా అలవోకగా. ఇప్పుడు పార్కులో పిల్లవాడిని ఆడించేటువంటి తల్లి, లేకపోతే ఇంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసేటువంటి తల్లి చాలా క్యాజువల్గా, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలు సైకిల్ తొక్కుతున్నారా నువ్వేంటి భయపడతావు, లేకపోతే ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలకు వస్తున్నాయి మార్కులు నువ్వేమిటి అనేస్తారు. వాళ్ళు ఏదో కాన్షియస్గా ఉన్నారని కాదు, అన్కాన్షియస్గా వచ్చేస్తాయి ఆ మాటలు. దీని ప్రభావం ఆ పిల్లవాడి మీద పడుతుంది. వాడి బుర్రలో ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల అనేది రిజిస్టర్ అవుతుంది. అది నెమ్మదిగా పెరిగి మానవుతుంది. ఆ మానవులు తర్వాత మాట్లాడటం మొదలు పెడతాయి. ఒక్క ఆడుది అన్న టోన్లో మాట్లాడటం మొదలు పెడతారు. సో ఈ విత్తనాలు వేసేది కూడా ఆడపిల్లలే. ఆ తల్లి కావచ్చు, వాడి సిస్టర్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు. అంటే మనకు తెలియకుండానే మనం దోపిడీ భావజాలాన్ని మోస్తున్నాము, దాన్ని పక్క వాళ్ళ మీద బట్వాడా చేస్తున్నాం, పక్క వాళ్ళ మీద ప్రభావం వేసే లెవెల్లో మాట్లాడేస్తున్నాం. కాబట్టి ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలంటే ముందు వాళ్ళకి సమాజం అర్థం కావాలి. సమాజం ప్రాపర్గా అర్థమైనప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు రాకుండా మాట్లాడటానికి కనీస ప్రయత్నం జరుగుతుంది. అసలు అర్థం చేయించడం కోసం మనం చేస్తున్న ప్రయత్నం ఏమిటి? ఎవరైనా కానీ ఈ మాట్లాడుతున్న వాళ్ళల్లో ఇప్పుడు చిరంజీవి మీద క్రిటిసిజం ఓపెన్ చేసేవాళ్ళు వాళ్ళ రాతల్లో వెతికితే ఎన్ని అపసవ్యతలు దొరకవు. దాని మీద దాడి చేసుకుంటూ పోతే ఎక్కడికి వెళ్తుంది ఇది? ఒక్కొక్కరిని హర్ట్ చేసి దూరం చేసుకోవడం కన్నా కూడా వీటిని జనరల్గా అర్థం చేసుకోవటమే. ఇలాంటి అపసవ్యతలు ఉన్నాయి మన మాటల్లో, ఇలాంటి అపసవ్యతలు అనేకం ఉన్నాయి, సవరించుకోవాలి అనేది ఒక బ్రాడ్ సెన్స్లో క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి తప్ప వ్యక్తుల్ని విమర్శించుకుంటూ పోవడం వలన ప్రయోజనం లేదు. ఇష్యూని రైజ్ చేయడం కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. ఇష్యూని రైజ్ చేయడం వలన వాళ్ళు గాయపడి వెనక్కి వెళ్ళిపోవచ్చు కూడా. ఆయన ఏదో చేశాడు, దాన్ని తీసుకెళ్ళి ఇంకెక్కడో మాట్లాడిన దాంతో లింక్ చేసి ఇంకో కంటెంట్ బిల్డ్ చేయటం అనే దాని మీద క్యూరియాసిటీ చూపించడమే ఒక అపసవ్యత. ఈ అపసవ్యతకి అనేక ఆధారాలు ఉంటాయి. అంటే అతనిలో ఆ భావజాలం ఉంది అనేది మీరు గుర్తించారు ఒకప్పుడు, అది అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇంకా దాని గురించి వింతగా విచిత్రంగా మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అందుకని అందరి మైండ్ సెట్ మారాలి. మనం మన మాటల్లో ఎవరిని కించపరుస్తున్నాం, ఎవరిని మనం తోలనాడుతున్నాం, లేదు మనం అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళని ఎవరిని ఉపేక్షిస్తున్నాం, ఎవరిని పక్కకి నెట్టి మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కడికి ఎప్పటికప్పుడు నిరంతరం మనసులో ఉండాలి. ఒక చెక్ ఉండాలి. ఆ చెక్ లేకుండా మాట్లాడితే అలాంటి తప్పులు దొర్లుతాయి. వాళ్ళు ఆయన పెద్ద ఫీల్ అయ్యి ఉండడు ఆ రోజు. పైగా ఈ మాట్లాడిన వాళ్ళ మాటలన్నీ విని ఉంటాడు ఆయన. విని నేనేదో మాట్లాడాను, వీళ్ళకెందుకు ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నారు అని కూడా సిల్లీ